హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్‌కి సంబంధించిన 2A ఉంటుంది కదండీ సెకండ్ ఇయర్‌లో 2Aకి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ న్యూ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ప్యాటర్న్ అప్లై చేశాడు కదా సీబీఎస్ఈ సిలబస్. అందులోనూ కూడా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్ ఉంది కదా. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ర్యాంక్‌ని ఫైండ్ చేయడం అండి. సమ్ లెటర్ ఇచ్చి సమ్ వర్డ్ ఇచ్చి ఇంగ్లీష్‌లో దానికి ర్యాంక్‌ని ఫైండ్ చేయమంటాడు. అలాంటి క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2Aలో అయితే కనుక గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్లో 4 మార్క్స్కి. అలాగే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో కూడా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ అది. అలాంటి సమ్స్ నేను ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి సమ్లో ఫస్ట్ సమ్ వచ్చేసరికి మాస్టర్, MASTER, ఇదే కదండి దీని వర్డ్ MASTER కదా మాస్టర్. దీని యొక్క ర్యాంక్ నల్టీని ఫైండ్ చేయాలి. మనం ర్యాంక్ నల్టీని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటేనండి, ఈ మాస్టర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుందాం. చూడండి ఒకసారి. చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాస్టర్లో మన ఆల్ఫాబెట్స్లో ఏనే కదా ఫస్ట్ వచ్చేది, ఏ ముందు రాసుకున్నాం. ఏ తర్వాత ఈనే కదా ఉన్నది, ఈని రాసుకున్నాం. నెక్స్ట్ M, నెక్స్ట్ R, నెక్స్ట్ S, నెక్స్ట్ T. అయితే దీని పెర్ముటేషన్స్ యొక్క ర్యాంక్ నల్టీని ఫైండ్ చేయాలి. మనకి మాస్టర్ అనేది ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది, ఎంతో స్టార్ట్ అయింది కదా. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్ కన్నా ముందర ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్ ఉన్నాయి. అంటే 2తోనూ కూడా 2 లెటర్స్తో కూడా ఫస్ట్ వస్తే ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఏ తర్వాత ఎన్ని లెటర్స్, మాస్టర్ అనేది 6 లెటర్స్ కదా. ఏ ఫస్ట్ ప్లేస్లో ఫిల్ చేస్తే ఇంకా ఎన్ని బ్లాంక్స్ ఉంటాయి, 5 బ్లాంక్స్ ఉంటాయి కదా. 5 బ్లాంక్స్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలుసు, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్, అలా 1 వచ్చేదాకా కదా. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఎక్కడ దాకా వస్తుంది, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దీని వాల్యూ ఎంత, 4 5 జార్ 20, 25 23 జార్ 60, 62 జార్ 120. అంతేగా దీని వాల్యూ అది వచ్చింది. అయితే ఏ తర్వాత ఈ కూడా ఉంది కదా ఎమ్ కన్నా ముందర. సో ఈతో కూడా ఫస్ట్ లెటర్ స్టార్ట్ అవుతుంది. మనం ఏ తర్వాత ఇంకా ఏ లెటర్ ఫిల్ చేయలేము, ఎందుకంటే మాస్టర్ అనేది ఎంతో స్టార్ట్ అవ్వాలి. ఎంతో స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ ఏతో స్టార్ట్ అవుతుంది. ఏతో స్టార్ట్ అవుతున్న వర్డ్ అసలు అవ్వదు కదా. సో ఏ లెటర్తో స్టార్ట్ అయింది నెగ్లెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎమ్ కన్నా ముందర ఏ ఉంది, ఈ ఉంది కాబట్టి ఈతో కూడా 5 బ్లాంక్స్ వస్తాయి. ఎందుకంటే బోర్డ్ ఎన్ని లెటర్స్ అండి మనకి, 6 లెటర్స్. సో ఇది కూడా 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే దీని వాల్యూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే వస్తుంది కదా, అంటే 120 అయింది. నెక్స్ట్ చూడండి, ఎంతోనే కదా స్టార్ట్ అయ్యేది. నెక్స్ట్ లెటర్ ఎంతోనే కాబట్టి ఎంతో స్టార్ట్ అయింది. ఎంతో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లెటర్ ఏంటిది, ఏనే. నెక్స్ట్ ఎమ్ కన్నా ఎంతో స్టార్ట్ అయినప్పుడు ఎంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఫస్ట్ నుంచి చూసుకోవాలి మనం. అంటే ఎంతో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎమ్ తర్వాత ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి, ఏనే కదా. ఏనే స్టార్ట్ అయింది. మనం ఇంకోటి చూడండి, ఇక్కడ ఏ వచ్చింది కదా సెకండ్ లెటర్ ఆల్సో ఇక్కడ కూడా ఏముంది, ఏనే కదా. సో ఏ కూడా ఉంది కాబట్టి ఈ టర్మ్కి ఇంకా కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఎమ్ తర్వాత ఏముంది, ఎస్ అయినా ఇక్కడ ఎస్ కన్నా చిన్న లెటర్స్ ఏంటి, ఈ 4 చిన్నవే కదా. ఈ 4 చిన్నవి అయితే ఏ ఆల్రెడీ యూస్ చేసాం, ఎమ్ కూడా యూస్ చేసాం. నెక్స్ట్ ఇంకేం యూస్ చేయలేదు, ఇక్కడ ఈ అనేది యూస్ చేయలేదు. అంటే థర్డ్ ప్లేస్లో ఈ వస్తుంది. ఈనైనా థర్డ్ లెటర్ కాదు కదా, ఎస్. థర్డ్ ప్లేస్లో ఈ వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఎన్ని బ్లాంక్స్ ఉంటాయి, 3 బ్లాంక్స్ ఉంటాయి. అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే అగైన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6. అంతే కదా. ఈ కూడా అయిపోయింది. ఇంకా ఎస్ కన్నా చిన్నది ఆర్. ఒకసారి యూజ్ చేసిన లెటర్ని మళ్ళీ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎస్ కన్నా చిన్నది ఆర్. దీన్ని కూడా ఇంకా థర్డ్ ప్లేస్లోనే పెట్టుకుంటాం, MAR. అంతే కదా. మళ్ళీ అగైన్ 3 బ్లాంక్స్ ఉంటాయి, ఎందుకంటే వర్డ్ 6 లెటర్స్ కాబట్టి. అగైన్ 3 ఫ్యాక్టోరియల్. అగైన్ మళ్ళీ దీని వాల్యూ ఇదే కదా, 6 కదా. 6 అయిపోయింది. థర్డ్ ప్లేస్లో కూడా ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఎస్ వచ్చేస్తుంది, MAS. అయితే ఫోర్త్ లెటర్ ఏంటి, టీ కన్నా చిన్నవి ఈ 4 చిన్నవే. 5 చిన్నవి. 5లో ఆల్రెడీ 3 యూజ్ చేసేసాం. ఇది యూజ్ చేసాం, ఇది కూడా యూజ్ చేసాం. MAS 3 యూజ్ చేసాం. ఇంకా 2 యూజ్ చేయాలి. అంటే ఫోర్త్ ప్లేస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ యూజ్ చేస్తాం. ఈ యూజ్ చేస్తే 4 లెటర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంకా 2 బ్లాంక్స్ ఉంటాయి. అంటే 2 ఫ్యాక్టోరియల్. దెన్ ఎంప్లాయీస్ 2 ఇంటూ 1 అంటే ఈక్వల్ టు 2. అగైన్ ఈ కూడా యూజ్ చేసాం. టీ కన్నా చిన్నది ఆర్ కూడా ఉంది కదా, ఆర్ కూడా పెట్టుకుందాం. అంటే MAST. టీ కూడా ఫోర్త్ ప్లేస్లోకి వస్తుంది. సారీ, టీ కాదు, ఆర్ కదా, TR. అంటే అగైన్ మళ్ళీ 2 బ్లాంక్స్ ఉంటాయి. అంటే 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2. అంతేగా 2 ఇంటూ 1 2 కదా. నెక్స్ట్ 4 లెటర్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు MAST. టీ కూడా పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఏం పెట్టుకోవాలి, ఈ వస్తుంది. ఈనే కదా. ఈ కన్నా చిన్నవి ఏమైనా ఉన్నాయి, ఇంకా లేవు. సో ఈ కూడా యూస్ చేసేస్తాం. నెక్స్ట్ ఆర్. ఇంకేమైనా ఉన్నాయి మనకి రిక్వైర్డ్ లెటర్స్, ఇక్కడ
ఇక్కడ రిక్వైర్డ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఆర్ కూడా పెట్టేసుకుంటాం. ఎందుకని ఆర్ కన్నా చిన్నది ఏమైనా ఉందా? లేదు కదా, ఆరే ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది? 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఇప్పుడు ఈ మొత్తం అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది మనకి ర్యాంక్ ఆఫ్ నల్టీ ఆఫ్ వర్డ్. అంటే ఇవి ర్యాంక్ ఆఫ్ నల్టీ ఏమవుతుంది? ర్యాంక్ ఏమవుతుంది? 120 120 ప్లస్ 120 120 ప్లస్ 6 ప్లస్ 6 అంతే కదా. 6 ప్లస్ 6 2 ప్లస్ 2 ప్లస్ 1 అంటే ఏమవుతుంది? 240 240 ప్లస్ 12 252 252 254 256 257. దీని యొక్క ర్యాంక్ ఏమొస్తుందండి? 257 వస్తుంది. ఇది మాస్టర్కి. సిమిలర్గా రిమాస్ట్కి మీరు చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిమాస్ట్కి చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ప్రెజెంట్ PRISON. ఈ రెండింటికి మీరు చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లోను అలాగే సెకండ్ ఇయర్ 2A మ్యాథ్స్లో కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. దీనికి మనకి ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.